నమస్తే తెలుగు వన్ హెల్త్ ఛానల్ కు స్వాగతం. మనం మిల్లెట్స్ తో తయారు చేసుకునే ఎన్నో రకాల ఆరోగ్యకరమైన రుచికరమైన రెసిపీస్ ని చూస్తూ ఉన్నాం కదా. మరి వాటిలో భాగంగా ఈ రోజు మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాం. అదేంటో మన హేమ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాను. ఓకే, సో మ్యామ్ మనం ఇప్పటి వరకు మిల్లెట్స్ తో తయారు చేసుకునే ఎన్నో రెసిపీస్ చూపించాం కదా. సో మరి ఈ రోజు ఏ రెసిపీ చూపించబోతున్నాం? ఈరోజు స్వీట్ ఐటమ్ మిల్లెట్స్ తో చక్కెర పొంగల్. ఓకే, సో మిల్లెట్స్ తో తయారు చేసుకునే చక్కెర పొంగలి అండి. చక్కెర పొంగలి అంటే చాలా మంది ఇష్టపడతారు. చాలా స్వీట్ అంటే ఇష్టమైన వాళ్ళకి చాలా నచ్చుతుంది. ఎస్, మనం ప్రసాదంగా కూడా చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా గెస్ట్లు వచ్చినప్పుడు తొందరగా మనం చేసి ఇవ్వచ్చు. అంటే మిల్లెట్స్ తో కొత్త రకంగా స్వీట్ చేసి ఇవ్వచ్చు. ఓకే, సో ఏ ఫెస్టివల్ అయినా కూడా మనకి మెయిన్ చక్కెర పొంగలి అనేది ఉంటుంది. పాయసం గానీ చక్కెర పొంగలి చేస్తాం కదా, ఇట్లా మిల్లెట్స్ తో చేసుకుందాం. ఓకే, సో మనం దీనికోసం ఏ మిల్లెట్స్ యూజ్ చేస్తున్నాం మ్యామ్? సామలు. ఓకే, సామలతో మనం చక్కెర పొంగలి తయారు చేయబోతున్నామండి. సో మనం ఎనీ టైప్ ఆఫ్ మిల్లెట్స్ యూజ్ చేసుకోవచ్చు, ఏ ఐటమ్ అయినా సరే. బట్ ప్రజెంట్ ఈ రోజు అయితే మనం యూజ్ చేసేది సామలు. ఓకే, సో ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. సామలు మిల్లెట్ పొంగలి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సామలు, బెల్లం, పెసరపప్పు, ఇలాచీ పౌడర్, జీడిపప్పు, అలాగే నెయ్యి. ఓకే, సో ఇది మనం నార్మల్గానే యాజ్ యూజువల్ 6 to 8 hours సోక్ చేయాలి. సోక్ చేసి పెట్టుకున్నాం మనం ఇక్కడ. ఓకే, సో యాజ్ యూజువల్ 6 to 8 hours లేదా ఓవర్ నైట్ సోక్ చేసేసాము అంటే మనం మార్నింగ్ కుక్ చేసేసుకోవచ్చు అనమాట. ఓకే, దీంట్లో సేమ్ 1 కప్పు మిల్లెట్స్ తీసుకుంటే 1 కప్పు పెసరపప్పు. ఓకే, దీంట్లో వేస్తున్నాను. ఓకే, సో ప్రొసీజర్ అంతా సేమే కదా మ్యామ్? సేమే, ఎవ్రీథింగ్ సేమ్, అందరికీ తెలిసిందే చక్కెర పొంగలి. కాకపోతే మనం మిల్లెట్స్తో తయారు చేస్తున్నాం కాబట్టి మిల్లెట్స్ అనేది మనం 6 to 8 hours మినిమం సోక్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను చక్కెర పొంగల్ అంటే చాలా రోజులు దాంట్లో చక్కెర వేస్తారేమో, పంచదార వేసి చేస్తారు అనుకునేదాన్ని నా చిన్నప్పుడు. అయితే తర్వాత నేను చేసినప్పుడే తెలిసింది నాకు అందులో అసలు చక్కెర అన్నదే వాడరు, జస్ట్ పేరు చక్కెర పొంగలి అంతే. ఓకే, ఇది ఆన్ చేసి మనం దీన్ని బాగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఓకే, పిల్లలు పెద్దలు అందరు కూడా ఎంతో ఇష్టంగా తీసుకునే ఒక స్వీట్ అనే చెప్పాలి చక్కెర పొంగలి. ఓకే, వేసుకొని మనం దీన్ని ఉడకడానికి సరిపడా వాటర్ తీసుకొని బాగా రెండు కలిపి మెత్తగా ఉడికేటట్టు ఉడకబెట్టుకోవాలి. అండ్ మనం చక్కెర పొంగలి చాలా మంది కుక్కర్లో కూడా చేస్తారు, కానీ ఇలా చేస్తే మనకి టేస్టీగా ఉంటుంది. కొంచెం ఏదైనా సేమే ఉంటుందిలేండి, తొందరగానే ఉడికిపోతాయి. మిల్లెట్స్ ఎంత టైం కూడా పట్టదు మనకి ఉడకడానికి, పెసరపప్పు కూడా ఎక్కువ టైం పట్టదు. తర్వాత దీంట్లోనే బెల్లం వేసుకుందాం. ఓకే, సరే, ఒక 10 minutes ఇది కుకింగ్ అయిన తర్వాత చూద్దాం. ఓకే మ్యామ్, 10 minutes బాగా కుక్ అయింది కదా? బాగా కుక్ అయిపోయింది. ఓకే, తెలుసుకోండి ఇలా మెత్తగా అయ్యేటట్టు. ఎందుకంటే బెల్లం వేసిన తర్వాత ఉడకదు, ఇలా దగ్గరగా వచ్చి మెత్తగా అయిన తర్వాత బెల్లం వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు 1 కప్పు మిల్లెట్స్ వేసాము, 1 కప్పు పెసరపప్పు వేసాము, 2 కప్పులు వేసాం కాబట్టి 4 కప్స్ బెల్లం. ఇది మనం ఆర్గానిక్ బెల్లం పొడి వేస్తున్నాం ఇక్కడ. ఇది మనకి స్వీట్నెస్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి 4 కప్పులు వేస్తున్నాం, లేదంటే 3 వేసుకుంటే సరిపోతుంది నార్మల్. 3.5 వేసాను. ఓకే, ఇలా బెల్లం వేసిన తర్వాత కొంచెం కరుగుతుంది కదా, అది దగ్గరికి వచ్చే వరకు ఓకే మనం చూసారా పల్చగా అయిపోయింది. దీంట్లో వేసుకోవడానికి మనం కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు వేయించుకుందాం. అండ్ అలాగే ఇలాచీ పౌడర్ లాస్ట్లో అది ఆన్ చేద్దాం. నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది.
వేపడానికి వేసుకోవచ్చు, ఇంకా కావాలంటే దాంట్లో కూడా పైనుంచి కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు వేసి నేతిలో కొంచెం బ్రౌనిష్ వచ్చేట్టు వేసుకోవాలి. అసలు మనకి ఏ స్వీట్లో చూసుకున్నా నెయ్యి జీడిపప్పు ఇచ్చే టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ అసలు దేంతో కూడా రాదు మా అమ్మ. జీడిపప్పు వేస్తేనే మనకి కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మనం ఇందులో మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం ఇంకేం లేదు. ఇప్పుడు బెల్లంతో వచ్చింది కదా, అది దగ్గర పడేటప్పటికే మనకి ఇంకో 5 to 10 minutes పడుతుంది. లేదు మనం మిల్లెట్స్ పెసరపప్పు ఒక్కసారి కుక్కర్లో పెట్టుకొని 1:2 వేసుకొని కుక్కర్లో పెట్టుకున్నప్పుడు కొంచెం తొందరగా కొంచెం ఫాస్ట్గా చేసేసుకోవాలి. ఈలోపు బెల్లం పాకం పట్టుకొని కూడా పెట్టుకోవచ్చు. ఆ విధంగా కూడా చేయొచ్చు. తొందరగా అయిపోవాలంటే 2 sides పెట్టుకొని కొంచెం తొందరగా చేసుకోవచ్చు. లేదంటే ఒక 10 minutes వదిలిపెట్టేస్తే మనకి మంచిగా ఉడికిపోతుంది. కొంచెం బ్రౌన్గా అయిన వెంటనే దీంట్లో వేసేసుకోవచ్చు. ఓకే, బాగా రోస్ట్ అయిపోయి బ్రౌన్గా వచ్చిన వెంటనే దీంట్లో వేసుకోవచ్చు. కలర్ చాలా బాగుంది మ్యామ్. ఇది మనది ఆర్గానిక్ బెల్లం కదా, మన దొరికేది. సో అందుకే చాలా బాగుంది అసలు. ఓకే, ఇది మనం కొంచెం దగ్గర అయ్యే వరకు తీసుకోవచ్చు. లేదంటే ఇలా తీసుకున్నా చల్లారేటప్పటికి కొంచెం దగ్గర తినేయడానికి సరిపోతుంది. దించే ముందు మనం ఇలాచీ పౌడర్ స్మెల్ వచ్చేటట్టు సరిపడా వేసుకుంటేనే, ఇష్టాన్ని బట్టి కొంతమందికి ఈ వాసన కూడా వద్దనుకుని కొద్దిగా వేసుకుంటారు. అవును, కానీ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది స్మెల్ తర్వాత కూడా ఉంటుంది. కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో మనం దించేసుకోవచ్చు. ఎందుకంటే తర్వాత కొద్దిగా థిక్ అయిపోతుంది. ఇప్పుడు మీకు కావాలంటే దీని మీద కూడా ఇంకొంచెం 1 స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు. దించే ముందు ఇలా నెయ్యి వేసుకుని మూత పెట్టేద్దాం. మూత పెట్టి ఒక 5 minutes తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు. ఆపేస్తాం. ఓకే చూద్దాం మ్యామ్. అయిపోయింది కదా, ఆఫ్ చేసి 5 minutes అయింది. వావ్, కరెక్ట్గా వచ్చింది. ఇది సర్వ్ చేస్తే యమ్మీగా ఉందో. వేడిగా నెయ్యి తినచ్చు. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా దీని టేస్ట్ ఇంకా బాగా బాగుంది. నెక్స్ట్ లెవెల్ అసలు. ఫ్రిడ్జ్లో పెట్టి చిల్డ్గా సర్వ్ చేసాము అంటే మామూలుగా ఉండదు. ఎంత టేస్టీగా ఉండదు. స్వీట్నెస్ ఎన్హాన్స్ అవుతుంది. స్వీట్ అనేది చక్కెర పొంగల్ అనేది మనం ఫ్రిడ్జ్లో పెట్టాము అంటే స్వీట్నెస్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. చాలా బాగుంటుంది. వావ్, యమ్మీ. ఇదైతే నేను వదలను, మొత్తం బౌల్ కంప్లీట్ చేసేస్తాను. చాలా బాగుంది. మనం మిల్లెట్తో చేసుకున్న స్వీట్ పొంగల్, చక్కెర పొంగలి. సో టేస్ట్ చేసేస్తాను. చాలా బాగుంది మ్యామ్. చాలా బాగుంటుంది. స్వీట్నెస్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. అండ్ మనకి మిల్లెట్స్ కావచ్చు, పెసరపప్పు కావచ్చు, మరీ ఎక్కువ కుక్ అయిపోలేదు, అలా అని చెప్పి కుక్ అవ్వకుండా లేదు. పర్ఫెక్ట్గా. మరీ ఎక్కువ అంటే మనం కుక్ చేసేటప్పుడు ఎక్కువ మెత్తగా అయ్యేటట్టు, స్మాష్ అయ్యేటట్టు కుక్ చేసుకోవాలి. బెల్లం వేసిన తర్వాత అవి కొంచెం కుక్ అవ్వలేదా అన్నట్టు అవుతుంది అనమాట. అందుకని ముందు కొంచెం మెత్తగానే కుక్ చేసుకోవాలి. చాలా బాగుంది. చూసాం కదా, మనం తీసుకున్న కప్ క్వాంటిటీ ఇంతే. చాలా చిన్న కప్ తీసుకుంటేనే మనకి ఆల్మోస్ట్ ఒక 3 to 4 members తినేంత క్వాంటిటీ వచ్చింది. సో డెఫినెట్లీ ట్రై చేయండి. చక్కెర పొంగల్ అనేది అందరికీ తెలిసిన రెసిపీనే, కాకపోతే ఇది మిల్లెట్స్తో కూడా చేసుకోవచ్చు. టేస్ట్ డిఫరెంట్గా చాలా బాగుంది. ఇది మనకి కొన్ని టెంపుల్స్లో పెడతారు కదా మ్యామ్, నార్మల్ చక్కెర పొంగలిలో నార్మల్ రైస్ కాకుండా అది రవ్వ, బట్ అదే జొన్న రవ్వ, పెద్ద రవ్వ వేస్తారు. అలా అదే టేస్ట్ వచ్చింది. చాలా బాగుంది. అలానే ఉంది, సేమ్ అలానే ఉంది తింటుంటే కూడా. సో డెఫినెట్లీ ట్రై చేయండి. చాలా హెల్దీ
అండ్ ఏమంటారు ఈజియెస్ట్ రెసిపీ అండ్ చాలా చాలా పిల్లలు కూడా ఖచ్చితంగా ఇష్టపడతారు. డెఫినెట్లీ ట్రై చేయండి. మా ఇంకొక మంచి స్వీట్ రెసిపీ చూపించారు మన వ్యూయర్స్ అందరికీ కూడా. సో ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ప్రతి ఒక్కటి కూడా ఆరోగ్యకరమైనది. నెయ్యి కావచ్చు, ఇలాచీ పౌడర్, మిల్లెట్స్, పెసరపప్పు అండ్ దెన్ బెల్లం, ఆర్గానిక్ బెల్లం యూజ్ చేసాం మనం. డెఫినెట్లీ ట్రై చేయండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు నమస్తే. నమస్తే మ్యామ్. నమస్తే అండి.